జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోవడానికి కారణం ఏంటి? 151 నుంచి 11కి ఇంత దారుణమైనటువంటి దెబ్బ పడడానికి కారణం ఏంటి అనే విషయం మీద అనేక మంది అనేక రకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఒక ఎన్ఆర్ఐగా ఉంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నిరంతరం పచ్చిబూతులు మాట్లాడుతూ ఉండేటువంటి పంచ్ ప్రభాకర్ అనే అతను రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఒక డిబేట్‌లో పాల్గొన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి కోటరీ ఒక నలుగురు నుంచి 8 మంది వరకు ఉండేటువంటి ఆ కోటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల్లో ఆల్రెడీ ఉన్నటువంటి యాంటీ ఇంక్యుమెన్సీని జగన్మోహన్ రెడ్డి వరకు రానివ్వకుండా చూశారని, వాళ్ళకి సంబంధించినటువంటి నిజానిజాలని, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ చేజారిపోతాయో జగన్‌కి నిజాలు తెలిస్తే అని ఈ నిజాలు కార్యకర్తల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, ముఖ్యంగా పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్‌లు ఉంటారు. 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్‌లు ఉంటారు. కంపల్సరీ వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలనేమి లేదు. బట్ ఇన్ఛార్జ్‌లుగా ఉండి, ఆ ప్రాంతం మొత్తంలో జరిగే పార్టీకి సంబంధించిన అంశాలు వాళ్ళే చాకచక్యంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకుంటది. ఈ ఇన్ఛార్జ్‌లు కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి వద్దకొచ్చి తమ యొక్క ఇబ్బందుల్ని చెప్పుకోవడమో, తమ మొరని వినిపించే ప్రయత్నమో చేయకుండా అడ్డుకున్నారు ఈ కోటరీ మొత్తం అంటూ కూడా పంచ్ ప్రభాకర్ రీసెంట్‌గా వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. కేవలం ఆయనే గాదు, చాలా మంది గూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎంతో మంది కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్ళు గావచ్చు, లేకపోతే బయట వైసీపీ కోసం పనిచేస్తూ యాక్టివ్‌గా ఉండేవాళ్ళు గావచ్చు, లేదు సామాన్యంగా ఇంట్లో ఉండి రాజశేఖర రెడ్డి అభిమాని, ఆ తర్వాత జగన్ అభిమాని నేను అనుకుంటూ వాళ్ళలో వాళ్ళు ఎవరి జోలికెళ్ళకుండా ఉండి అభిమానించేవాళ్ళు గావచ్చు. ఎవరైనా కూడా అంటున్నటువంటి మాట ఇదే. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి ఒక కోటరీ ఏదైతే ఉందో అది తమను కనీసం లోపలికి కూడా వెళ్ళకుండా ఆపేసినటువంటి పరిస్థితి. అంటే మనుషుల్ని గాదు. మనుషుల యొక్క అభిప్రాయాల్ని, మనుషులనే వెళ్ళనివ్వలేదు. ఇక మనుషుల అభిప్రాయాలనైతే కంప్లీట్‌గా చంపేశారు, తుంచేశారు. దానికి బదులు జగన్మోహన్ రెడ్డికి చుట్టూ చాలా అద్భుతంగా ఉన్నట్టు ఒక కలరింగ్ ఇచ్చారు. గతంలో 23 సీట్లకు పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడుని కూడా మీరు కన్సిడర్ చేస్తే, ఆయన కూడా అప్పట్లో 80% ప్రజలు మాతోనే ఉన్నారు, మా మీదే మోజుతో ఉన్నారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడి, ఆ తర్వాత 23 సీట్లకి ఆయన పడిపోయారు. జగన్మోహన్ రెడ్డి కూడా మొన్నటి వరకు 175 వై నాట్ 175 అని అసలు ఒక మూర్ఖపు కబుర్లు చెప్పి ఈరోజు 11 సీట్లకు పడిపోయినటువంటి దారుణ పరిస్థితి. సో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎవరినైనా దెబ్బ కొట్టడం సహజమే. 175 80% మంది మాతో ఉన్నారు అని చంద్రబాబు జగన్ చెప్పుకోవడం అనేది మూర్ఖత్వం కిందకే వస్తది. అయితే పైకి వాళ్ళు 175 అని చెప్తున్నా కూడా మనసులో వాళ్ళ పరిస్థితి ఎంతొస్తాయి అనేది లెక్కేసుకుంటే 100 గ్యారంటీగా వస్తాయని అప్పుడు 19లో చంద్రబాబు, 2024లో జగన్మోహన్ రెడ్డి అనుకునే ఉంటారు. కానీ ఆ 100 కాదు కదా! 23, 11లకు పడిపోవడం అనేది వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ రోజు కల్లో కూడా ఊహించనటువంటి పరిస్థితి. కలలు కూడా వచ్చుండవు వాళ్ళకి ఈ లెవెల్‌లో పడిపోతామని. సో, ఇట్లాంటి మొత్తానికి కారణం కోటరీయే అంటూ పంచ్ ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు నేరుగా జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఆయన కూడా ఇది ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆ కోటరీని మార్చుకొని సరైనటువంటి వ్యక్తులను ఆయన చుట్టూ పెట్టుకోవాలని వైసీపీ అభిమానులు కోరుతున్నారు.